అందరూ ప్రైజ్ లార్డ్. దేవుని కృపను బట్టి ప్రభు మరి ఒక సమయం మనకు అనుగ్రహించాడు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకొని ప్రార్థించుకుందాం. శ్రద్ధగా మాటలు వినండి, ఆత్మీయంగా అభివృద్ధిలోకి రండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మా పొడవు తండ్రి, నమ్మకమైన దేవా అనుకున్న స్తోత్రాలు. రాత్రి అంత కాపాడి భద్రపరిచి ఉదయకాలం కృతజ్ఞత మా ప్రభాగా మా తండ్రి మరి విజ్ఞాపన ప్రార్థనలో సహాయపడుతున్నారు. మీకు స్తోత్రాలు. సమయంలో తిరిగి ప్రభా పరిచయ ధర్మంలో ఒక భాగము ప్రభా మరి యొక్క షార్ట్ మెసేజెస్ ద్వారా అనేకులతో మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు కూడా అనేకులతో మాట్లాడి మనం బలపరచమని వేడుకుంటుంది. అవసరం అభిషేకించి దగల మాటలు దాచమని వేడుకుంటుంది. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రండి, ఈ యొక్క ధ్యానం కొరకు ఈ రోజున మత్తయి సువార్త 20వ అధ్యాయం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనము. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నకు రాలేదు, కానీ పరిచారం చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చిందని చెప్పాను. చాలు. చదవని లేఖన భాగాన్ని ప్రభాషించి దీవించుగాక. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసిన మాట ఏంటంటే, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉన్న ప్రత్యేకత రెండు విషయాలు. ఒకటి, ఆయన స్వయంగా చెప్పిన మాట ఏంటంటే, మనిషి కుమారుడైనటువంటి నేను మీకు పరిచారం చేయడానికి వచ్చాను. రెండవది, మీ ప్రాణానికి విమోచన క్రయధనముగా నా ప్రాణం వేయడానికి వచ్చాను అని అన్నాడు. దీని అర్థం ఏంటంటే, మనకి ఏ సహాయం కావాలన్నా, శరీర సంబంధమైన, మానసికమైన, అనారోగ్య పరిస్థితులైనా, ఆర్థికపరమైన, లేకపోతే కుటుంబ సమస్యలైనా, లేక ఆఫీస్ సమస్యలైనా, ఏ సమస్యలైనా సరే ప్రభు అన్నాడు, మీకు నేను పరిచారం చేస్తాను. అంటే దానిలో మీకు వచ్చి సహాయపడతాను. మీరు ఎలాగ చేయాలో నేర్పిస్తాను, మీరేం చేయాలో నేర్పిస్తాను, దానిలో మీకు ఎలాగ విజయం కలుగు చేయాలో కూడా నేర్పిస్తాను. కాబట్టి ఇది పరిచర్య అనే విషయాన్ని. రెండో విషయాన్ని మనం గమనిస్తే, విమోచన క్రయధనముగా నా ప్రాణం ఇస్తానన్నాడు. అంటే మీరు చేసిన తప్పులు, దోషాలు, మోసాలు, అబద్ధాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, లంచాలు, చేయరానటువంటి కార్యాలు చేసి నిత్య నరకానికి అగ్నిగుండకు పాత్రులైనటువంటి మిమ్మలను రక్షించుటకు నా ప్రాణాన్ని క్రయముగా చెల్లిస్తాను. మిమ్మల్ని రక్షిస్తాను, నా ప్రాణాన్ని పోగొట్టుకుంటాను, మీకు నేను సహాయపడతాను, నా కుమారుల నా కుమార్తె, అందుకే నేను భూలోకానికి వచ్చాను అని చెప్పాడు. అర్థమైందా? కాబట్టి ప్రభు ఎందుకు వచ్చాడు? ఆ విషయానికి వచ్చాడు. ఇది వాస్తవముగా మీకు ఒక మంచి సంఘటన ద్వారా తెలియచేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఆ సంఘటన ఏంటంటే, కొన్ని సంవత్సరాల క్రిందట స్కాట్లాండ్లో జరిగిన ఒక చిన్న సంఘటన మీకు చెప్తూ ఉంటున్నాను. స్కాట్లాండ్ అనే ప్రాంతంలో ఒక మరి కుటుంబం ఉంటున్నది. అందులో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు గొర్రెలు కాసుకోవడానికి బయట పొలంలోనికి వెళ్తాడు, గొర్రెలు కాల్చుకుంటాడు, తిరిగి సాయంకాలంకి తన యొక్క గృహానికి చేరుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో ఒకనొక రోజున సడన్గా భయంకరమైనటువంటి తుఫాను వచ్చింది. ఆ తుఫాను ఎంత భయంకరమైన తుఫాను అంటే, మరి అనేకమైనటువంటి ఇళ్ళు పడిపోయేటటువంటిది, బ్రిడ్జిలు కూలిపోయేటటువంటి ఒక తుఫాను భయంకరంగా వచ్చింది ఆ సమయంలో. అప్పుడు ఆయన మరి ఆ సమయంలో గొర్రెలతో ఇంటి దగ్గరే ఉన్నాడు. వాడు ఉదయకాలం లేచి బయలుదేరి వచ్చాడు గొర్రెలు తీసుకొని. వచ్చిన తర్వాత మరి అక్కడ ఆ స్కాట్లాండ్లో అవుట్స్కైట్స్ అనగా వెలుపల వెనక పెద్ద బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జికి చాలా మంచి బ్రిడ్జి, దాని మీద అనేకమైన ట్రైన్స్ వెళుతూ వస్తూ ఉంటాయన్నమాట. గత రాత్రి వచ్చినటువంటి తుఫాను కొరకాయి ఆ బ్రిడ్జి ఏమైపోయిందంటే, కొన్ని స్తంభాలు కూలిపోయి కొంత భాగం పడిపోయింది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని చూసినప్పుడు తను చాలా భయపడిపోయినాడు. మరి తను చాలా ఆలోచనలో పడ్డాడు. అయ్యో, బ్రిడ్జి కూలిపోయింది, సంగతి ఎవరికి తెలియదే అంటే తను ఉదయకాలమే వచ్చాడు గొర్రెలను తీసుకొని. అందుకని తను మొట్టమొదటిగా చూశాడు. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, మరి ఈ సమయంలో కానీ ఒకవేళ ట్రైన్ కానీ వస్తే
ట్రైన్లో ఉన్నటువంటి జనాంగం అందరూ కూడా కలిసి, డ్రైవర్తో కూడా కలిసి అందరూ ఈ యొక్క బ్రిడ్జి కూలిపోయిన కారణం చేత ఈ నదిలో పడిపోతారు, చనిపోతారు. ఇప్పుడు ఏం చేయాలని అటు చూసేటప్పటికి దూరాన కనబడుతూనే ఉంది రైలు. చాలా దూరంలో ఆ దినాల్లో పొగబండ్లు అంటారు, పొగ వస్తూ ఉంది. అప్పుడు ఈ బాలుడు జ్ఞాపకం చేసుకున్నాడు, అయ్యో పొగబండి వస్తుందా చాలా దూరం నుంచి, ఇప్పుడు ఏం చేయాలా? ఏం చేయాలంటే ముందు ఆ నదిని దాటుకోవాలా, తనే దాటాలా. తను దాటాలంటే తన దగ్గర అంత శక్తి కావాలిగా, ఇదంత శక్తి కావాలా. సరే, వరద ఎక్కువైపోతుంది, నీళ్ళు వస్తూనే ఉన్నాయి. గొర్రెలన్నింటినీ అవతల వదిలిపెట్టేశాడు. ఇక ధైర్యం చేశాడు, ఇక మార్గం లేదు. ధైర్యంతో ఆ యొక్క నదిలో దూకేశాడు. ఆ నదిలో ఈదుతున్నాడు, కష్టపడుతున్నాడు, ఈదుతున్నాడు. చెట్లు కొమ్మలు అట్లా వస్తున్నాయి, ఆకులు అట్లా వస్తున్నాయి, రకరకాలైనటువంటి యొక్క మరి చిన్న చిన్న జంతువులు అట్లా వస్తున్నాయి. వాటన్నిటినీ ఈదుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. వాళ్ళంతా కూడా రక్తమైపోతుంది, రక్తం కారిపోతుంది, అలసిపోతున్నాడు, సలసిపోతుంటున్నాడు. ఆ ఒడ్డుకు చేరాల్సిందే, నేను ఆ ఒడ్డుకు చేరాల్సిందే. దాదాపుగా చివరికి వచ్చినప్పటికి బాగా అలసిపోయినాడు. సరే, ఏదేమైనప్పటికి కూడా వాళ్ళంతా రక్తమయమైపోయింది. అన్ని రకరకాలైనటువంటి ఒక ముళ్ళు గుచ్చుకున్న కారణం చేత వచ్చేసాడు, బయటకు వచ్చేసి పరిగెట్టుకుంటా ఆ యొక్క బ్రిడ్జికి కొంచెం ముందుగా వెళ్ళి అక్కడ మరి నిలబడి, ఆ రెండు పట్టాల మధ్యలో నిలబడి తను చేయి ఊపుతున్నాడు. ఆ టైంలో ఇంకేం లేదు, అంతకన్నా మించాను తన దగ్గర. ఏ లైట్ లేదు, ఏ యొక్క వస్త్రం కూడా లేదు. తను చేయి ఊపుతూ ఉన్నాడు, అలాగా చేయి ఊపుతున్నాడు. ఎవరికి? బండిలో ఉన్నటువంటి, ట్రైన్లో ఉన్నటువంటి యొక్క మరి ఆ యొక్క డ్రైవర్తో ఇలాగా చేయి ఊపుతుంటున్నాడు. ఆ డ్రైవర్ అక్కడి నుంచి చూస్తుంటున్నాడు. ఆ డ్రైవర్ చేయి ఊపుతున్నాడు, బాబు పక్క దొరుకుదని ఆయన చేయి ఊపుతూ ఉంటున్నాడు. కానీ తను చేయి ఆఫ్ చేయాలా, ఇంకా దగ్గరికి వస్తున్నాడు. మరి తనకేం అర్థం కాల డ్రైవర్కి. ఆయన సడన్గా బ్రేక్ వేసేస్తాడు. బ్రేక్ వేసినా కూడా ట్రైన్ వెంటనే ఆగదు కదా. బ్రేక్ వేసినా కూడా కొంత దూరం వెళ్ళిపోయి ఆగుతుంది అది. తను వేసినటువంటి బ్రేకు ఆ బండి ఆగిన స్పీడ్కి ఆ అబ్బాయిని వచ్చి కొట్టేసింది. అబ్బాయిని కొట్టిన కారణం చేత ముక్కలై అవతల పడ్డాడు. కాలు ఒక దగ్గర, చేతి ఒక దగ్గర, తల ఒక దగ్గర, మొండి మొగడ దగ్గర ముక్కలైపోయినాడు. ఇక బండి దాదాపుగా బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది. అప్పుడు ట్రైన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయినారు. ఏమిటి, ఉదయకాలనే బండి ఎందుకు ఆఫ్ చేస్తున్నాడు, ఇంత సడన్గా బ్రేక్ ఎందుకు వేశారని అందరూ కూడా టకటకటకటక్కడ కంపార్ట్మెంట్లో నుంచి కిందకి దిగుతూ వచ్చాడు. చూస్తే బ్రిడ్జి కూలిపోయింది, వరద పొంగిపోతుంది, చెట్లు కొట్టుకొని పోతున్నాయి, భయంకరమైనటువంటి బీభత్సమైనటువంటి వాతావరణం కనబడుతుంది. అదంతా చూసి ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా చెలించిపోయారు, భయపడిపోయినారు, గడగడగలు ఆడిపోయినారు. వాళ్ళు అన్నారు, అబ్బా, మన డ్రైవర్ గారు ఎంత తెలివి గలవాడండి, ఎంత శక్తి గలవాడండి, మన డ్రైవర్ గారు ఎంత జ్ఞానం గలవాడండి, మనందరూ రక్షించాడు. ఇంత సడన్ బ్రేక్ వేయడం ద్వారా మనం అందరూ రక్షించబడ్డామని వాళ్ళందరూ డ్రైవర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా నీకెంత వందనాలయ్యా, మా ప్రాణాలు రక్షించేవయ్యా అన్నాడు. డ్రైవర్ గారు ఏడుస్తున్నాడు, కన్నీళ్ళతో బాధపడుతున్నాడు, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. అప్పుడు ఒక మాట అన్నాడు, నేను కాదు మిమ్మల్ని రక్షించింది, రండి చూపిస్తాను, నాతో పాటు రండి అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు అంటే ఆ యవనస్తుడు ముక్కలు చెక్కలైపోయినాడు. తల ఒక చోట, మొండి ఒక చోట, చేలు ఒక చోట, కాళ్ళు ఒక చోట. ఇదిగో ఈ బాలుడు, ఇదిగో ఈ యవనస్తుడే. కానీ ఈ పట్టాల మీదకి వచ్చి తన చేయి కానీ చూపకపోతే నేను బండి ఆపేవాడిని కాదు. మనం అందరం కూడా ఆ యొక్క నదిలో పడేవాళ్ళము, అందరం చనిపోయేవాళ్ళం. మనందరికీ రక్షకుడు
ఆ యవనస్తుడు తన ప్రాణాన్ని పెట్టాడు మన కొరకు, తన శరీరాన్ని అప్పగించాడు మన కొరకు. ఆయన మాట చెప్తుంటే ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏడవడం మొదలు పెట్టేస్తున్నారు. ఆ బాలుడి గురించి ఏడ్చుతూ ఉంటున్నారు. ప్రియమైన సహోదర సహోదరి, తర్వాత ఆ ట్రైన్ అక్కడ ఆగిపోయిన తర్వాత స్టేషన్కి ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ట్రైన్ మళ్ళీ వెనక్కి తీసుకుని వెళ్ళడం, వాళ్ళని తర్వాత బ్రిడ్జ్ అంతా బాగు చేసిన తర్వాత వారి యొక్క స్థలాలు పంపించడం జరిగింది. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్పాను అంటే, దాదాపుగా 2020 సంవత్సరాల క్రిందట ఆ యవనస్తులాగానే ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నటువంటి యొక్క దేవదూతలను విడిచిపెట్టేస్తున్నారు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకై నా కొరకై ఈ లోకానికి వచ్చి పరిచర్య చేస్తూ వచ్చాడు. కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు, మగవారికి మాటలు ఇచ్చాడు, చనిపోయిన వారిని లేచినాడు, ఆదరలేని వారికి ఆదరణ ఇచ్చాడు, ప్రతి కన్నీటి బిందువు తీర్చినాడు, ప్రతి ఆకలి తీర్చినాడు. చివరిగా నా దోషాల కొరకై, మన అందరి పాపాల కొరకై ఆయన ప్రాణం అర్పగించినాడు. ఆయన ప్రాణం మన కొరకై అప్పగించినాడు. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి సహోదర సహోదరి, ఆ ప్రభువును మీరు జ్ఞాపకం చేసుకొని ఆ ప్రభుని సొంత రక్షకుడిని అంగీకరించినట్లయితే ప్రభు నిన్ను ఆయన కుమారుడుగా చేసుకుంటాడు, ఆయన కుమార్తెగా చేసుకుంటాడు. ఆ తర్వాత నీ జీవితంలో గొప్ప మార్పును నువ్వు చూస్తావు. అందుకని మనిషి కుమారుడు ఏం చేయడానికి వచ్చాడు? పరిచారం చేయడానికి రాలేదుగా, ఎవరి చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారం చేయటకును అనేకులకు క్రయధర్మగా తన ప్రాణాన్ని ఇచ్చినాడు. ఆ యవనస్తుడు ప్రాణం ఇవ్వబట్టి అంతమంది బ్రతికినారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలువరిలో ప్రాణం ఇచ్చిన కారణం చేతనే ఈరోజు నీవు నేను కూడా బ్రతికాను. ఈ యొక్క ప్రపంచంలో అనేకులు బ్రతుకుతూ ఉంటున్నారు. అందుకనే మనమందరం కూడా సత్యాన్ని నేర్చుకొని, ప్రభువా నా కొరకై నువ్వు ప్రాణం అర్పించినావా, నిన్ను నేను స్తుతిస్తాను ప్రభువా, అంతేకాదు పరిచారం చేస్తానని చెప్పాడు. ఇంకే కష్టం ఉన్నా, బాధ ఉన్నా, శ్రమ ఉన్నా, వ్యాధి ఉన్నా, రోగమున్నా ప్రభు దగ్గర రా, అడుగు, ప్రార్థన చేయి, చెప్పు నీ కష్టాలు, నీ బాధలు, అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు, కుటుంబ సమస్యలు. ఆయన దగ్గరికి రా. తన దూతలను పంపించి నిన్ను ఆదుకుంటాడు. తన దూతలను పంపించి నీకు పరిచారం చేస్తాడు. తన దూతలను పంపించి నిన్ను సహాయం చేస్తాడు. అందుకన్నాడు యెషయా 41:10, భయపడకము నేను నీ దేవుడును, దిగులు పడకము నేను నిన్ను బలపరుస్తున్నాను, నీతిను నా దక్షిణ చేత నిన్ను ఆదుకుంటాను అని అన్నాడు. మరి మనం ఆదుకునే దేవుడు, మనం కాపాడే దేవుడు, మనం పోషించే దేవుడు. రండి ప్రార్థన చేసుకుంటాం. ప్రేంగళ మా పొడవ తండ్రి, నమ్మకమైన మా దేవానికి స్తోత్రార్చనించుకుంటున్నాను. ఈ సమయంలో ప్రభువా, మా కొరకై మీరు పరలోక మహిమను విడిచిపెట్టేసి భూలోకానికి వచ్చారు. మాకు పరిచారం చేసే దాని కొరకు, మమ్మల్ని కాపాడే దాని కొరకు, మాకు ఆరోగ్యం ఇచ్చేదాని కొరకు, మమ్మల్ని బలపరిచేదాని కొరకు, మమ్మల్ని ఆదరించే కొరకై, మమ్మల్ని పోషించేదాని కొరకై, మమ్మల్ని మీ కాపుదల్లో ఉంచేదాని కొరకై మీ ప్రాణం అప్పగించినారు. ఆ యవనస్తులు ఎలాగైతే మందను విడిచిపెట్టినారు, పరలోక మహిమను మీరు విడిచిపెట్టినారు. యవనస్తులు ఎలాగైతే ఈదుకుంటూ వచ్చాడు, ప్రభువా మా తండ్రి, ఈ లోకంలో మీరు కూడా అనేకమైన శ్రమలతో ఈదుకుంటూ వచ్చారు. ఆఖరికి ఆ యవనస్తులు ప్రాణార్పించి అనేకులు ఎలాగ రక్షించాడు, అలాగా మీరు మమ్మల్ని రక్షించారు. తండ్రి నీకు అందరూ స్తోత్రార్చనించుకోండి. ఈ మాటలు వింటున్న వారందరికీ కూడా శ్రద్ధగా ఆలకించి ఈ మాటలు అనేకులు వాళ్ళు తెలియచేయమని ప్రార్థన చేస్తూ దయాళస్థలకు అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ మా ప్రియ సహోదర సహోదరులందరి కొరకై ప్రార్థిస్తుంటున్నాం. ఎవరు అనారోగ్యం ఉన్నారో బిడ్డలందరినీ కాపాడండి. ప్రత్యేకంగా సలోమి మా తన హాస్పిటల్లో ఉంటుండగా కాపాడి భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి క్షేమకరంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే మా ప్రభు ఇంకా ఎవరెవరు అనారోగ్య పరిస్థితులు కూడా వెళుతున్నారు వాళ్ళందరికీ కౌశల కృప అనుగ్రహించమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ మాట అంటున్నా మీరు శ్రేష్టమైన మాటలు మీరు వినండి, అనేకులు మీ స్నేహితులు తెలియచేయండి. మీకు తెలిసిన వారికి ఈ యొక్క మెసేజ్ని
వారికి ఫార్వర్డ్ చేయండి. అది సేవ. ఆ సేవకు మీరు ప్రతిఫలం పొందుతారు. కాబట్టి ఇలాంటి సేవలు మీరు అందరూ కూడా పాలుభాగం పొందండి. ఒక్కొక్కరు పంపించిన మీరు ఎంతోమందికి ప్రభు దగ్గర నడిపించిన వాళ్ళు అవుతారు. అటు భారం ప్రభు మీకు దయచేయనుగాక. ఆమేన్. అందరూ ప్రైజ్ లార్డ్.